హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర్ ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ఈరోజు ద్వితీయ అండి, మంగళవారం, శ్రవణ నక్షత్రం. ఈరోజు ప్రకృతిలో అమ్మవారి శక్తి అధికంగా ఉంటుంది అండి. ఈరోజు మనం మంత్రబలంలో మంగళాదేవిని ప్రార్థించాలి. ఓం మంగళాంబికాయ నమః. ఈ నామాన్ని ఈ రోజంతా జపం చేయండి. ఓం మంగళాంబికాయై నమః. ఓం మంగళాంబికాయై నమః. ఓం మంగళాంబికాయై నమః. ఈరోజు మంచి మాట అండి. ఎప్పుడు కూడా మనం పెద్దలు చెప్తే వినాలి. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు పిల్లలకు సంస్కారాన్ని నేర్పిస్తారు. సాంప్రదాయంగా పద్ధతిగా ఉండండి అని చెప్తూ ఉంటారు. మనం ఆవు పేడ తీసుకొచ్చి ఒక ప్లేట్పై పెట్టి ఉప్మా అని తినమని తిను అని చెప్తే తింటారా? ఎవరు తినలేరు కదా. అది ఎలా కనపడుతుందో అలానే కనపడుతుంది. అదేవిధంగా మనము సంప్రదాయాల్ని పిల్లలకు నేర్పించాలి, ఏది ఎలా చేయాలి అని. ఈ కాలంలో అందరూ కూడా భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు. అసలు అలా పిలవద్దు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా పిలవడం వలన ఆయుష్ అనేది తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ భర్తకి ఇచ్చే గౌరవం మనం భర్తకి ఇవ్వాలి. అందుకే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే అందరూ కూడా నేనంటే నేనని చెప్పేసి గొప్పలకు పోయి ఈగోలకు పోయి డివోర్స్ దాకా వెళ్తున్నారు. అందరూ సమానమే, అందరూ ఒకటే, కానీ ప్రతి దానికంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. పిల్లల ముందు గొడవలు పడద్దు. పిల్లలు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే పిల్లల ముందు మనం గొడవ పడడం వలన వాళ్ళు అవే నేర్చుకుంటారు. తల్లి స్నానం చేసే ముందు కూడా నిర్వస్త్రాలతో పిల్లలకు కనపడకూడదు, చిన్న పిల్లలైనా సరే. ఇక ఒక కథ చెప్తానండి. ఒక గ్రామంలో ధనికుడు ఉంటాడు. చాలా మంచివాడు, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. కానీ ఒక్క దాన ధర్మం కూడా చేయడు. ఒకరోజు ఒక భిక్షకుడు భిక్షాటనకు వస్తాడు. పూర్వంలో భిక్షాటనకు సాధువులు, సత్పురుషులు, సన్యాసులు వచ్చేవారు. ఇక ఆ భిక్షకుడిని ధనికుడు పంపించే ముందర ఇంటికి పొమ్మనని చెప్తాడు. అప్పుడు ఆ భిక్షకుడు, నేను భిక్షానికి రాలేదు, మీకో మాట చెప్పడానికి వచ్చాను అంటే, చెప్పండి ఏంటా మాట అంటే, పూర్వజన్మలో నేను అధికంగా ఉన్న ధనవంతుణ్ణి, డబ్బు అధికంగా ఉండేది. నేను ఒక్క దాన ధర్మాన్ని కూడా చేయకపోవడం వలన ఈ జన్మలో ఇలా భిక్షాటన చేస్తున్నాను. అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, దాన ధర్మాలు చేయండి, లేదంటే వచ్చే జన్మలో మీరు కూడా నాలాగే ఇలా భిక్షాటన ఎత్తుకోవాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇక అది విన్న ధనికుడు సరే అని ఆలోచనలో పడి అప్పటి నుంచి దాన ధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు. మనం చేసిన కర్మలు తొలగిపోవాలంటే దాన ధర్మాలు అనేవి చేయాలి. మనతో ఉన్న డబ్బు అనేది స్వచ్ఛంగా మారాలి అంటే మనం ఎంతో కొంత దానం ధర్మం చేయాలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ నక్షత్రం, అశ్విని ముఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదనతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధకతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో దేవుడి గదిలోకి వెళ్ళినా, మనం దేవాలయంలోకి వెళ్ళినా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్తాము. మీరు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ దేవుడి గదిలోకి వెళ్ళాలి అనుకుంటే చేతులు కాళ్ళను శుభ్రం చేసుకొని దీపాన్ని వెలిగించండి. అశుభ్రతతో దేవుడి గదిలోకి వెళ్తే ఆ ఇంటికి అపవృత్తులు వస్తాయని శాస్త్రంలో ఉంది. రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు బుధవారం, మాఘమాసం. ఎవరికైతే వివాహం కావట్లేదో ఆ వివాహం కాని స్త్రీలందరూ దుర్గాదేవి గుడికి వెళ్ళి 2 నెయ్యి దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. వివాహం కాని పురుషులైతే రామాలయానికి వెళ్ళి దీపాలను వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. దేవాలయానికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే స్త్రీలు దుర్గాదేవిని పూజించి దుర్గా కవచాన్ని కానీ లలిత సహస్రనామాన్ని కానీ పారాయణ చేయండి. అలాగే పురుషులు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. కుజదోషం తొలగిపోవడానికి, మాంగళ్య దోషాలు తొలగిపోవడానికి, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారందరూ కూడా ఈరోజు దుర్గాదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి కుజరుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. లేదంటే కుంకుమతో త్రికోణాకారాన్ని గీసి దానిపైన ఎర్రటి పుష్పాన్ని ఉంచి కుజ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన కుజదోషం తగ్గుతుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.